అంటే ఏంటి? ఒక ఇంద్రియమే బాగా పనిచేస్తుందని. కొన్ని క్రిమి కీటకాల్లో 2 ఇంద్రియాలు పనిచేస్తాయి. సో, అలా బ్రహ్మదేవుడు కర్మలను అనుసరించి దేహాలన్నిటి ఇస్తాడు. అంటే సూక్ష్మ దేహం మరియు ఈ ఇంద్రియాల తర్వాత ఉండే పొర ఏంటదేది? అది భౌతిక దేహం. భౌతిక దేహం. ఇలా దీని అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు వీటన్నిటిని కలిపి ఏమంటారు? సూక్ష్మ దేహం అంటారు. మరి ఈ భౌతిక దేహమే స్థూల దేహం. మరి ఇంకా ఈ ప్రపంచం ఏదైతే ఉందో అంటే ఈ లోకాలున్నాయి కదా! బ్రహ్మదేవుడు ఈ లోకాల్లో ఇంకా రకరకాల వస్తువులు కూడా క్రియేట్ చేస్తాడు. నదులు, పర్వతాలు ఇయన్నీ. ఇంద్రియ పదార్థాలు. ఈ భౌతిక దేహానికి బయటేమున్నాయి? ఇంద్రియ పదార్థాలు. ఇంద్రియ పదార్థాలంటే తినేవి, చూసేవి, వినేవి, రుచి చూసేవి, రుచి చూడబడేవి, చూడబడేవి, తినబడేవి, పీల్చబడేవి అలా అనేక రకాలైనటువంటి ఇంద్రియ పదార్థాలు ఏర్పడతాయి. ఈ బ్రహ్మాండం అంటే గర్భోదకసాయి విష్ణు గర్భం నుంచి 1000 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా! తామర పువ్వులో